హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవరీవన్. ఈరోజు మన ట్యుటోరియల్లో ఎస్క్యూఎల్లో ఉన్న టేబుల్కి ఆల్టర్ కమెంట్స్ ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో ఆల్టర్ కమెంట్స్ అంటే ఇంకేంటి కాదండి, డిఎంఎల్ కమెంట్స్, డేటా మోడిఫికేషన్ లాంగ్వేజ్ కమెంట్స్. ఓకేనా? సో వాటిని ఏ విధంగా చేస్తాం అంటే బై యూజింగ్ ద ఆల్టర్ కమెంట్స్. ఓకేనా? సో ఆల్టర్ అంటే ఏంటంటే ఆల్టర్ కమెంట్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే ఏదైనా ఒక కొత్త కాలంని యాడ్ చేయొచ్చు, యాడ్ కాలం ఆర్ డ్రాప్ కాలం డ్రాప్ చేయొచ్చు, లేదంటే రీనేమ్ కాలంని రీనేమ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం చేంజ్ ద కాలం నేమ్. సో కాలం నేమ్ చేంజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ చేంజ్ ద సైజ్ ఆఫ్ ది కాలం నేమ్. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి మనం చేయొచ్చు. ఏం చేయొచ్చు అండి? యాడ్ కాలం అంటే ఏంటి? ఏదైనా ఒక టేబుల్కి కొత్త కాలం యాడ్ చేయొచ్చు. డ్రాప్ కాలంని ఉన్న కాలంని డ్రాప్ చేయొచ్చు. రీనేమ్ కాలం, ఆ కాలంకి ఆల్రెడీ ఉన్న కాలమ్స్ తరక కాలంకి నేమ్ చేంజ్ చేయొచ్చు. చేంజ్ ద కాలం నేమ్. సారీ, రీనేమ్ ద రెండు ఒకటి చెప్పానండి, ఒకసారి. రీనేమ్ ద కాలం ఆర్ చేంజ్ ద కాలం రెండు ఒకటే. నెక్స్ట్ అలాగే చేంజ్ ద సైజ్ ఆఫ్ ది కాలం, ఆ కాలం తాలూకా సైజ్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. సో ఒక్కొక్కటి ఏ విధంగా చేయాలి, వాట్ ఇస్ వాట్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు కనెక్ట్ అని చేశాను. సో యూజర్ నేమ్ సిస్టమ్, పాస్వర్డ్ వచ్చేసి సిస్టమ్. రైట్, కనెక్ట్ అయింది. మన ప్రీవియస్ టేబుల్ ఏంటండి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి? పీ నేమ్, పీ వారంటీ అంటే ఏంటి? ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ వారంటీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే పీ ప్రైస్ అంటే ప్రొడక్ట్ తలక ప్రైస్ అనేది మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో దానికి ఏం చెప్పాను? యాడ్ కాలం చేయొచ్చు అని చెప్పాను. ఓకే, రైట్. సో ఇక్కడ యాడ్ కాలంకి ఒక సింటాక్స్ అనేది ఉంది. ఓకేనా? సో యాడ్ కాలం ఇక్కడ సింటాక్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే, నేను సింటాక్స్ చెప్తున్నానండి, ఎగ్జాంపుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కాలం ఆర్ యాడ్ కాలం నేమ్ స్పేస్ డేటా టైప్ సైజ్. సో ఇది ఏదైనా ఒక కాలంని యాడ్ చేయడానికి, అంటే ఆల్రెడీ ఉన్న టేబుల్కి ఎగ్జిస్టింగ్ కాలం యాడ్ చేయాలని, ఎగ్జిస్టింగ్ టేబుల్కి కాలం ఏ విధంగా యాడ్ చేయాలంటే ఈ సింటాక్స్ యూజ్ చేసి మనం చేస్తాం. సో ఇప్పుడు అదే సింటాక్స్ యూజ్ చేసి నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను, ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, రైట్. ఈ సింటాక్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఒక కొత్త కమాండ్ని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. కొత్త కాలంని ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. ఆల్టర్ టేబుల్. సో టేబుల్ నేమ్ అన్నాం. టేబుల్ నేమ్ అంటే ఏంటి? ప్రొడక్ట్స్, రైట్. యాడ్ చేస్తున్నాను. ఏం యాడ్ చేస్తున్నాను? కాలం నేమ్. కాలం అయితే యాడ్ చేస్తున్నాను. సో కొత్త కాలం నేమ్ అని చెప్పాను. సో కొత్త కాలం నేమ్ ఏంటి? పీ ప్రైస్. సో ఇది ఏమవుతుందండి? నెంబర్ కదా. సో నెంబర్ 5 సెమికోలన్. సో టేబుల్ ఆల్టర్డ్ అని వచ్చింది అంటే ఏంటి? కొత్త కాలం అనేది యాడ్ అయ్యింది అని అర్థం. సో యాడ్ అయిందో లేదో ఇప్పుడు నేను చూడాలి. సో ఎలా చూస్తాను? డెస్క్ అంటే దట్ మీన్స్ తెలుసు కదండి, డిస్క్రైబ్ ప్రొడక్ట్స్. ఓకే, యాడ్ అయింది. అట్ ద సేమ్ టైం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే మరి ఇప్పుడు ఈ కొత్తగా యాడ్ అయిన టేబుల్లోకి ఏదైతే కాలం ఉంది, కాలంలోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తాను? సో ఎలా యాడ్ చేస్తాను చూద్దాం ఒకసారి. మీరు అనుకున్నట్టు ఇక్కడ డైరెక్ట్గా ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేస్తామా? సో ఇన్సర్ట్ కమాండ్ అనేది యూజ్ చేయడం జరగదు. అర్థమవుతుందా? ఇన్ కేస్ మీరు ఇక్కడ ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేస్తే కన్ఫామ్గా ఇది కొత్త కాలం అయితే ఇన్సర్ట్ అవుతుంది, కొత్త రో అయితే ఇన్సర్ట్ అవుతుంది తప్ప ఆల్రెడీ ఈ రెండిట్లో ఉన్న ఈ రెండు ఎగ్జిస్టింగ్ డేటాకి ఆ డేటా అనేది యాడ్ అవ్వడం జరగదు. మరి దానికోసం ఏం చేయాలి మనం?
డేటా యాడ్ అవ్వాలంటే దట్ మీన్స్ పీ ప్రైస్ అనేది ఎంటీగా ఉంది దీనికి మిక్సర్ గ్రైండర్కి. అట్ ద సేమ్ టైం ఫ్రిడ్జ్కి కూడా ఎంటీగానే ఉంది. సో మరి ఆ రెండింటిని రీప్లేస్ చేయాలని మనం ఏం చేస్తాం అనేసి అంటే అప్డేట్ కమాండ్ అనేది ఇక్కడ యూజ్ చేసి చేస్తాం అనమాట. సో ప్రీవియస్ కమాండ్ చెప్పాం కదండి అప్డేట్ కమాండ్ కోసం. అప్డేట్ ఎలా చేయాలి? అప్డేట్ ప్రొడక్ట్స్, అప్డేట్ టేబుల్ నేమ్ కదా. సో అప్డేట్ ప్రొడక్ట్స్ సెట్ పీ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 8000 for example 8000 where p name is equal to mixer grinder. సో 0 rows అప్డేట్ అని చూపిస్తుంది. దట్ మీన్స్ అక్కడ ఏదైతే స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఉండొచ్చో ఒక నిమిషం అండి. సెట్ పీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మిక్సర్ గ్రైండర్. ఓకే ఇక్కడ 2 స్పేస్ ఇవ్వడం జరిగినట్టుంది. ఓకే చూడండి ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చాను నేను, ఇక్కడ ఏంటంటే 2 క్యారెక్టర్స్ స్పేస్ వచ్చింది అదనమాట అక్కడ తేడా. రైట్. సో ఇప్పుడు 1 రో అప్డేట్ అయ్యింది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. సో చూడండి 8000తో అప్డేట్ అయ్యింది. సో ఫ్రిడ్జ్ అనేది మాత్రం ఖాళీగా ఉంది ఎందుకంటే నేను ఒక్క రోకి మాత్రం అప్డేట్ చేశాను బై యూజింగ్ ద వేర్ కమాండ్. సో ఒక్క రోకి మాత్రం అప్డేట్ అయ్యింది. సో అలా కాకుండా మీకు 2 అప్డేట్ అవ్వాలనుకున్నట్టయితే వితౌట్ వేర్ కమాండ్ చేస్తాము. కానీ ఫ్రిడ్జ్ ఆ మిక్సర్ గ్రైండర్ ఒకే రేట్ కాదు కదా. సో వేరువేరుగా ఉంటాయి కాబట్టి మనం వేరువేరుగా చేసుకోవాల్సింది. సో ఇక్కడ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అనుకున్నట్టుగా ఇన్సర్ట్ కమాండ్ కనుక యూజ్ చేసాం అనుకోండి. సో ఇన్సర్ట్ కమాండ్ కనుక మీరు యూజ్ చేస్తే మళ్ళీ చెప్తాను కొత్త రో అయితే యాడ్ అవుతుంది తప్ప ఎగ్జిస్టింగ్ డేటా అనేది అప్డేట్ అవ్వదు. సో ఎగ్జిస్టింగ్ డేటా అప్డేట్ అవ్వాలి అంటే మనం అప్డేట్ కమాండ్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనండి. సో ఈ వీడియోలో కొత్త కాలం నేమ్ ఆల్రెడీ ఉన్న టేబుల్కి కొత్త కాలం ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఆ టేబుల్కి రీనేమ్ ఎలా చేయాలి అంటే కాలం నేమ్ ఏ విధంగా చేంజ్ చేయాలి, కాలం సైజ్ ఏ విధంగా చేంజ్ చేయాలి, దాని తర్వాత సింటాక్స్ ఏంటి, అలాగే డ్రాప్ కాలం. సో ఏదైనా ఒక కాలం నాకు అవసరం లేదు ఒక టేబుల్లో అనుకున్నట్టు ఆ కాలం ఏ విధంగా డ్రాప్ చేయాలో మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దామండి. ఓకే. సో ఈ వీడియో నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.